హలో ఆల్, నా పేరు మహేష్. ఈరోజు నేను చక్రి కలిసి బైక్ మీద కాకినాడ నుండి ఉప్పాడ వరకు బీచ్ రోడ్లో వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ అందమైన బీచ్ విజువల్స్ రోడ్ మీద చూస్తూ మాట్లాడుకుందాం. అండ్ సర్ప్రైజింగ్లీ హీరో విశాల్ సినిమా సాంగ్ షూట్ ఉప్పాడలో సెట్ వేసి తీస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూస్తూ మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. కాకినాడ లైట్ హౌస్ నుండి అలా బీచ్ వైపు వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల సన్ రైజ్ ఇప్పుడే అయింది. సన్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది ఎలానో ఎండాకాలం కాబట్టి కాసేపు ఆగితే చుక్కలు చూపిస్తాడనుకోండి, అది వేరే విషయం. కాకినాడ చూద్దామని వచ్చిన వాళ్ళు మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం అంటే సన్ రైజ్ ఆర్ సన్సెట్ని చూస్తూ ఇలా ఈ బీచ్ రోడ్లో బైక్ వేసుకుని వెళ్తే ఒక మంచి ఫీల్ ఉంటుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఈ రోడ్డు పక్కన ఉన్న రాళ్ల మీద కూర్చుని ఆ బీచ్ని చూస్తూ కెరటాలు వచ్చి ఆ రాళ్ళని తాకినప్పుడు వచ్చి మీద పడే ఆ సముద్రపు నీళ్లు అబ్బో సూపర్ అంతే. అలాగే ఈ బీచ్లో ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఎక్కువే జరుగుతున్నాయి. తుఫాన్లు వచ్చినప్పుడు సముద్ర కెరటాల బలమైన తాకిళ్లకు ఈ రోడ్డు పాడైపోతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో ఈ రోడ్ క్లోజ్ చేసి మరమ్మతులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నది ఓల్డ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద రాకపోకలు జరగడం లేదు, కానీ ఫొటో స్పాట్లుగా ఉపయోగపడుతుంది. ఫొటోస్ తీసుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇలా ఇంకాస్త ముందుకు వస్తే ఉప్పెన సినిమాలో హీరోయిన్ బస్ దిగి హీరోని మీట్ అయ్యే ప్లేస్ వస్తుంది. ఈ కనిపించే బ్రిడ్జ్నే సినిమాలో చూపించారు. ఆల్మోస్ట్ మనం ఉప్పాడ దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ చాలా వరకు మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ తయారు చేసే ఉప్పాడ చీరలు చాలా ప్రసిద్ధి చెందాయి.
కెరటాల ఉధృతి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఉధృతి నుండి ఈ రోడ్ని అలాగే ఈ గ్రామాన్ని రక్షించుకోవడానికి ఇక్కడ రాళ్లను చాలా ఎత్తుగా వేశారు. ఇక్కడ నుండి చూస్తే దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఏరియా. ఇప్పుడు మనం ఆ ప్లేస్ దగ్గరికే వెళ్తున్నాం. ఉప్పాడ ఊర్లోకి వచ్చేసాం. ఇక్కడ కనిపించేది ఉప్పాడ సెంటర్. ఇక్కడ ఎక్కువ శాతం మత్స్యకారులు ఉండడం వల్ల ఇక్కడ చాలా బోట్లు కనబడుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు చేపలు పిల్లలు పెట్టే టైం కాబట్టి సముద్రంలో వేటని గవర్నమెంట్ 2 నెలల పాటు నిషేధించింది. ఇక్కడ కనిపించే జనాలంతా మత్స్యకారులు. ఈ 2 నెలల వేట నిషేధం వల్ల మత్స్యకారులు ఇబ్బంది పడకుండా కొంత అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళకి చెల్లిస్తుంది. అందుకోసమే వాళ్ళందరూ వచ్చారని అక్కడ ఒక వ్యక్తి చెప్పారు. అక్కడి నుండి అలా ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్తూ ఉండగా ఒక సినీ వ్యాన్ కనిపించింది. వాళ్ళని అడిగితే విశాల్ సినిమా సాంగ్ షూట్కి సెట్ వేయడానికి వచ్చామని చెప్పారు. విశాల్ ఆఫ్టర్నూన్ వస్తారు అని చెప్పారు. ఈలోపు మేము పోర్ట్ లోపలికి వెళ్ళి అక్కడ బ్యూటిఫుల్ వ్యూస్ చూసాము. ఇక్కడ కనిపిస్తున్న ఎండింగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడే ఒక పెద్ద చేప చూసాము. దానిని వీడియోలో చూపిద్దామని ఎంత ట్రై చేసినా ఆ రాళ్లలో మధ్యలో దాక్కునేది. మీకు ఎవరికైనా కనిపిస్తే కామెంట్ చేయండి. సినిమా షూటింగ్ సెట్ అయితే వేస్తున్నారు. వీడియోలో మీరు చూడొచ్చు, చాలామంది వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ సెట్ వేయడానికి తెచ్చిన మెటీరియల్. విశాల్ ఆఫ్టర్నూన్ వస్తారు అన్నారు కదా అని మేము వెళ్తుంటే ఇంతలో క్యారీ వ్యాన్ కనిపించింది. మేము ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి షూటింగ్ మొదలుపెట్టారు. విశాల్తో పాటు అంజలి, కొరియోగ్రాఫర్ బృందా మేడం, మన కబాలి కూతురు సాయి దన్స్కా కూడా వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.